పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నగర పంచాయతీ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. నగర పంచాయతీలో ప్రజా ఆరోగ్య విభాగంలో ఖాళీ అయిన పోస్టుల్లో అక్రమంగా కొత్త వారిని నియమించారని, వారిపై సమగ్ర విచారణ జరపాలని సిఐటియు నాయకుడు దావల రమణారావు డిమాండ్ చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకోవడంలో పాలకవర్గం వైఫల్యం చెందిందని ఆరోపించారు. నియమించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల కాలంలో పారిశుద్ధ్య విభాగంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఖాళీ అయిన స్థానాల్లో వేరే వ్యక్తులకి ఇవాళ పోస్టింగ్ ఇస్తున్నారని చెప్పేసి ఈరోజు ఫిర్యాదులు ఇవాళ బయటపడ్డాయి. అటువంటి చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇవాళ పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలి తప్ప వేరే వ్యక్తులను నియమిస్తే మాత్రం దీన్ని తీవ్రంగా ఆందోళన చేపడతామని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా పాలక వర్గానికి అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పాలకొండ నగర పంచాయతీలో సంపూర్ణ పారిశుద్ధ్య నివారణకి తగు చర్యలు తీసుకోవడంలో పాలక వర్గం అధికార యంత్రాంగం వైఫల్యం చెప్పిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. సంపూర్ణ పారిశుద్ధ్య నివారణకి డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం చేయాలా, కార్మికులకి పనిముట్లు ఇవ్వాలా, బిల్లులు ఏర్పాటు చేయాలా, పుష్కార్డులు ఇవ్వాలా, అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలా, కరోనా కాలంలో పనిచేసిన సిబ్బందిని అందరినీ తక్షణమే నియమించాలా, లేకుంటే ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి పాలక వర్గానికి అధికార యంత్రాంగానికి ఈ నిరసన కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాం.